రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలు విడుదల చేశామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. వసతి గృహంలో ఇంటర్నల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి వారితో కలిసి భోజనం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో 143 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ రెండు హాస్టల్ కూడా కలిపి మనం 36 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. తర్వాత ఇంటర్నల్ లోపల బయట బాత్రూమ్ రాత్రిపూట వెళ్లకుండా ఎమర్జెన్సీ టాయిలెట్స్ కూడా లోపల ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దోమలకు కూడా మెష్ ఏర్పాటు చేయడం జరిగింది. లైట్లు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, స్విచ్ బోర్డ్స్తో సహా ప్రతి మార్చమని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడాను మా ప్రభుత్వం ఎస్సీల పట్ల, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థుల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వారి యొక్క చదువుతో పాటు ఆరోగ్యం, వసతి మెరుగుపడాలని చెప్పి మేము చర్యలు తీసుకుంటున్నాం. ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ అంటే ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా స్కాలర్షిప్లకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం మొత్తానికి కూడా 200 కోట్ల రూపాయలు విడుదల చేసి విద్యార్థుల అకౌంట్లోకి వేయటం జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఎప్పుడు లెవెల్ బడ్జెట్లో కేటాయించిన దానిలో సగం మొత్తమే గత ప్రభుత్వాలు కేటాయింపు ఇవ్వడం జరిగింది. విద్యార్థుల పరీక్షలు రాయకుండా హాల్ టికెట్లు కూడా తీసుకోకుండా పరిస్థితులు, పరీక్ష రాసిన సర్టిఫికేట్ లేని పరిస్థితులు. ఈ విద్యా సంవత్సరం మాత్రం మొత్తం ఎస్సీ విద్యార్థులకు సంబంధించినటువంటి 200 కోట్ల బకాయిలు మేము విడుదల చేయడం చాలా శుభపరిణామం.